నేను ఆయన గారిని ఎప్పుడు కలిసినా ఒక కోచ్గా కలుస్తాను, రైట్? ఆయన గారికి టాపిక్స్ అంటే ఇష్టం. కోచింగ్లో 2 రకాలండి. ఒకటేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ కోసం, కాకుండా ఇంకొకటి పర్సనల్ గ్రోత్ కోసం. నేను చిరంజీవి గారు కూర్చునేది దేనికయ్యా అంటే ఓకే ఒక సత్సంగంలో ఉంటుందేమో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. అంటే ఒక మంచి టాక్, such a great conversation లా ఉంటుంది మీ ఇద్దరిది. ఐ థింక్ సో. ఇట్స్ ఎస్ అండి. నేను వీటిని ప్యాటర్న్ రికగ్నిషన్ అంటానండి న్యూరో సైన్స్లో. బేసిక్గా ఒక వ్యక్తి సక్సెస్ అయినా మనం ఏ పని చేసినా సరే అదేదో జస్ట్ అయిపోలేదండి. దాని వెనకాల కొన్ని సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో బేసిక్గా ఆయనకి ఇవంటే చాలా ఇష్టం. హీ లెర్న్డ్ అ లాట్ ఇన్ సైకాలజీ అండ్ న్యూరో సైన్స్. సో దాని గురించి మాట్లాడటానికి కలుస్తుంటాం. మీరు ఇందాక హ్యూమిలిటీ అన్నారు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. చిరంజీవి గారి మాట ఎప్పుడు వచ్చినా హ్యూమిలిటీ ఒకటి, ప్రోత్సాహం ఒకటి, ఈ 2 రాకుండా ఉండవు. రైట్? ఆయన ఎంతో మందిని ప్రోత్సహిస్తారు, ఇండస్ట్రీలో ఎంతో మందిని ప్రోత్సహించారు. ఇది అందరికీ సుపరిచితమే ఇది. అయితే మైక్రో లెవెల్కి వెళ్ళి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మైక్రో లెవెల్ అంటే అంత పెద్ద వ్యక్తి అంత చిన్న విషయం కూడా ఆలోచిస్తారా అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇది నా లీడర్షిప్ లెసన్స్లో నేను ఎప్పుడు ఇది నేర్పిస్తుంటాను. యాజ్ ఎ లీడర్గా ఎంకరేజ్ చేయగలగాలి. మేము గాడ్ ఫాదర్ మూవీ, సల్మాన్ ఖాన్ గారితో సాంగ్, ఆ షూటింగ్కి నన్ను ఆయన గారు ముంబై తీసుకెళ్లారు. నేను ఫస్ట్ షూటింగ్ అదంతా చూడటం అప్పుడే, నేను ఎప్పుడు వెళ్ళాల. ఆయన ఫోన్ చేశారు, చిరంజీవి గారు కశ్యప్ ఇట్లా ముంబై వెళ్తున్నాం, సల్మాన్ ఖాన్తో షూటింగ్ ఉంది, ఒక 5 days మనం నా చాటెడ్లో వెళ్దాం, మనకి మధ్యలో మనం టైం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవచ్చు, మీకు సల్మాన్ ఖాన్ వగేరా పరిచయం అవుతారు, రండి. ఐ సెడ్ యా వెరీ హ్యాపీ. వెళ్ళాం. నా ఒక 4-5 రోజులు షూటింగ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు, నాకు ఫోటో దిగాలని ఉంటుందిగా, రైట్? అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంది, రైట్? ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది. ఐ వాజ్ లైక్ చూద్దాం, ఛాన్స్ దొరికితే ఒక ఫోటో తీసుకుందాం, లేకపోతే లేదు. థర్డ్ డే ఆఫ్ ద షూట్ అండి, మేము ఇలా కూర్చొని అక్కడ షూటింగ్ నడుస్తుంది. ఇది చిరంజీవి గారి ఆయన కూర్చునే ప్లేస్ అనుకోండి. అక్కడ ఆయన, ఇక్కడ నేను, ఇంకో 2-3, రైట్? షార్ట్ రాగానే ఆయన గారు వెళ్ళి షార్ట్ తీసి వచ్చేవాళ్ళు. నేను కూర్చొని ఉన్నా, ఆయన గారిది షార్ట్ నడుస్తుంది, నేను ఇక్కడ మిగతా వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. సడన్గా ఎవరో నన్ను పిలిచారు, బాస్ పిలుస్తున్నారని. నేను వెళ్ళా. సరే ఏంటి, ఇటు పక్కన ఆయన, ఇటు పక్కన చిరంజీవి గారు, ఇటు పక్కన సల్మాన్ ఖాన్ గారు, మధ్యలో నన్ను నించోబెట్టి చిరంజీవి గారు ఫోటో తీయించారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నైస్, రైట్? ఇక్కడతో ఆగలేదండి. నేను సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే, ఆ ఎంకరేజ్మెంట్ అనేది నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యా అంటే, ఓకే నేను ఆయన గెస్ట్ని అనుకోండి, లేదా మేము ఈ డిస్కషన్స్ కోసం కూర్చుంటాం, ఆయన నాకు ఒక ఫోటో తీయించారు, ఓకే అనుకుందాం. అది కూడా ఓకే కాదు, అనుకుందాం. అదే అసలు యాక్చువల్గా లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే అనుకుందాం. ఇంకొంచెం 5th డే షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్ వాజ్ టాటా బాబాయ్ సిచ్యువేషన్. సల్మాన్ ఖాన్ గారితో చిరంజీవి గారి టీం ఎవరెవరైతే ఉన్నారో, నేను టీం అని మాట్లాడినప్పుడు మేనేజర్స్ కావచ్చు, యువర్ గెటింగ్, ఇంక్లూడింగ్ బాయ్ అంటారు కదా, వాటర్ టీ ఇచ్చే బాయ్ ఉంటారు కదా, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ అండి. ఒక్కొక్కళ్ళని సల్మాన్ ఖాన్ గారిని పక్కన నించోపెట్టి ఆయన గారి పక్కన సోలో ఫోటోగ్రాఫ్స్, గ్రూప్ ఫోటోగ్రాఫ్ కాదండి, ఆయన తీయించారు. అంటే ఒక సామాన్యుడి మనసుని పాపాన్ని అర్థం చేసుకుని ఆయన కూడా సామాన్యుడిలాగా ఆలోచించడం గొప్ప విషయం అండి. అది ఎంత ఎంకరేజ్మెంట్ అండి. అవును అవును. నేను ఆయన గారికి ఒకరోజు బర్త్డే విషెస్ చెప్తూ, నేను ఒక ఇంట్లో ఒక బైట్ నేను రికార్డ్ చేసి ఆయన గారికి నేను పంపించాను. ఒకసారి బర్త్డే విషెస్ చెప్పేటప్పుడు నేను దాంట్లో ఒక మాట వాడా, ఈ ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకొని. మాట ఏంటంటే, మీరిచ్చే ప్రోత్సాహం మా పని ఇంకా చెయ్యాలి, బెటర్గా చెయ్యాలని మాకు ఉత్సాహం ఇస్తుంది. ఒక లీడర్ ప్రోత్సహిస్తే ఆ టీం వాళ్ళ ఎంతూజియాజం పెరుగుతుంది. కార్పొరేట్లు నాశనం అవ్వటానికి కారణం ఏంటయా అంటే, లీడర్ ఎప్పుడు ప్రోత్సహిస్తాడు, పర్ఫామ్ చేస్తేనే ప్రోత్సహిస్తాడు, లేకపోతే. అవును. సో దట్స్ అ వెరీ నైస్ మైక్రో లెవెల్ ఎంకరేజ్మెంట్ అంటానండి. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ.
True. So probably that's the reason he's a megastar. True. And I'm blessed to have conversations with him. True. నాకు బాగా గుర్తుండి ఇంద్ర అనుకుంటా, నేను 9th లోనో 10th లోనో ఉన్న ఇంద్ర రిలీజ్ అయినప్పుడు ఖమ్మంలో శ్రీనివాస థియేటర్ అని ఒక థియేటర్ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ థియేటర్ పక్కన ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ క్యాసెట్స్ అమ్మేవాళ్ళు, ఆడియో క్యాసెట్స్. సో సినిమా రిలీజ్ అయితే క్యాసెట్ కొనుక్కోవటం, అక్కడి నుంచి పక్కనే రైల్వే స్టేషన్కో బస్ స్టాండ్కో వెళ్ళి ₹1-2 పెడితే లిరిక్స్ ఉన్న బుక్స్ ఇస్తారు. సంతలో కూడా అమ్మేవాళ్ళు కదా. నా ఆ క్యాసెట్ పెట్టుకొని ఆ పాట వింటూ లిరిక్స్ చూసుకుంటూ బట్టి ఇదంతా ఎందుకు, తెల్లారి స్కూల్లో కాంపిటీషన్. అవును, మేమున్నా అందులో. సో నేను ఇందిరా క్యాసెట్ కొనుక్కోవడానికి వెళ్ళాను. అతి కష్టం మీద మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని నేను 9th లోనో 10th లోనో క్యాసెట్ కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఇంత సన్నగా ఒక 3.5 feet హైట్లో దాయి దామ్మ స్టెప్ ఉంది కదా, వీనస్ స్టెప్ ఉంది కదా, అదొక పోస్టర్ ఉందండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. సో ఆ స్టెప్ ఏంటి అనేది తెలియదు. సో బీయింగ్ అ చిరంజీవి ఫ్యాన్, ఐ వాజ్ సో క్యూరియస్. ఏదో ఉంది, నాకు ఆ పోస్టర్ చాలా నచ్చింది. ఆ రెడ్ టీ షర్ట్. నమ్మండి, సినిమా ఆడినన్ని రోజులండి, రోజు నేను ఆ షాప్కి వెళ్ళటం, ఆడియో షాప్కి వెళ్ళటం, అన్న పోస్టర్ అన్న, అయ్యయ్యో 20, 30, 40, 50 అన్న నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా అన్న. నాకు వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఇచ్చేవాళ్ళు, అక్కడ తప్ప ఎక్కడ దొరికేవు. అప్పట్లో గూగుల్ పోస్టర్ దగ్గర 100-120 రోజులండి. నేను రోజు పోస్టర్ అడిగి అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అదొక డైలీ రొటీన్. నాకని కట్ చేస్తే ఇది ఎప్పుడు ఇందిరా అంటే 2001, 2002 టైంలో కదా. కట్ చేస్తే 2022 నేను చిరంజీవి గారితో ఫస్ట్ నేను కలిసిన 2-3 రోజులకి నేను ఖమ్మం వెళ్ళాను కదా. సంతోషం. నాకు నేను అక్కడికి వెళ్ళానండి. శ్రీనివాస థియేటర్ పక్కన షాప్ ఇప్పుడు లేదు, రే ఉంటే ఫోటో చూపించేవాళ్ళు, పోస్టర్ ఇమ్మంటే చూసుకో ఇప్పుడు నేను. నిజంగా అండి, రియలీ ఆ హ్యాపీనెస్ ఎక్కడా రాదు. దట్స్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆయన యూజువల్గా సెలబ్రిటీస్ ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఏం ఒప్పుకోరు అంటే, మేము ఒకళ్ళ దగ్గర ఒకటి నేర్చుకున్నాం, కోచింగ్ తీసుకున్నామని ఒప్పుకోరు చాలామంది. ఎందుకంటే అది వాళ్ళకి అవమానం చాలామందికి.